ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అత్యాధునికమైన MQ-9 రీపర్ నిఘా డ్రోన్ ను తాము విజయవంతంగా కూల్చివేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణి డ్రోన్ ను నేరుగా ఢీ కొట్టడం, ఆ తర్వాత ఆ డ్రోన్ మంటల్లో చిక్కుకొని శకలాలుగా మారి కింద పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు $30 మిలియన్ విలువైన ఈ డ్రోన్ కూల్చివేత అమెరికా సాంకేతిక శక్తికి ఇరాన్ ఇచ్చిన గట్టి సవాలుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై తొలుత మౌనం వహించినప్పటికీ తమ నిఘా డ్రోన్ తో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించింది. సాధారణంగా MQ-9 రీపర్ డ్రోన్లు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువులకు దొరకకుండా నిఘా సమాచారాన్ని సేకరించడంతో పాటుగా అవసరమైతే క్షిపణులతో దాడులకు కూడా చేయగలవు. అయితే అటువంటి అత్యాధునిక యంత్రాన్ని కూల్చివేయడం ద్వారా అమెరికా యొక్క ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వ్యూహాలకు తాము భయపడడం లేదని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. తమ అగ్రనేతలను అమెరికా హతమార్చిందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమ సైన్యం ఇంకా బలంగానే ఉందని నిరూపించుకోవడానికి ఇరాన్ ఈ డ్రోన్ కూల్చివేతను ఒక గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటోంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై పాకిస్తాన్ లో హింస చెలరేగింది. అమెరికాకు వ్యతిరేకంగా అక్కడి పౌరులు నిరసనలు చేయడం పాక్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. యుఎస్ కు మిత్రదేశమైన పాక్ అగ్రరాజ్యం ఆగ్రహానికి గురికాక ముందే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా మరో 120 మందికి పైగా గాయపడ్డారు. లాహోర్, కరాచీ, పేషావర్ తో సహా అనేక నగరాల్లో ఈ నిరసనలు చెలరేగాయి. కాగా పాకిస్తాన్ లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యుఎస్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏదైతే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిద్దని ఓ పక్క సోషల్ మీడియాలో ఇరాన్ కి మద్దతుగా చైనా నిలిచింది, ఇరాన్ కి మద్దతుగా రష్యా నిలిచింది, ఇరాన్ కు మద్దతుగా ఉత్తర కొరియాకి అధ్యక్షుడు కిమ్ నుంచున్నాడు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద గంట గంటకి ఆ వాస్తవికత ఎంత ఉందో గానీ ఆందోళన మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరాన్ పై యుద్ధం మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే నెలకొన ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే ఇరాన్ పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ యొక్క దాడి అనంతరం ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా ఇరువురు దాడి చేసిన తర్వాత ఇరాన్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతా ఉంది. ఆందోళన అట్టుడుగుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇరాన్ కూడా ఆ చుట్టుపక్కల అన్ని దేశాల మీద ఏకకాలంలో దాడి చేసేపాటికి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా నివరిపోయిన పరిస్థితి ఉంది. ఆ ఊహించని రీతిలో ఊహించని విధంగా ఆ ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ పై ఎలా దాడి చేశాయో ఇరాన్ కూడా ఊహించని మిగతా దేశాలు కూడా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవి కూడా ఊహించని విధంగా ఇరాన్ కూడా దాడి చేయడంతో ఒకసారిగా ఈ భీకర దాడులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఒకసారిగా పాకిస్తాన్ లో ఏకంగా అమెరికా కన్సల్టెంట్ మీద, అమెరికా రాయబారి కార్యాలయం మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. అమెరికాకి చెందిన అధికారులు అక్కడి నుంచి తట్టా పుట్టా తట్టుకొని పరిగెత్తారు, లగెత్తారు అనటంలో కూడా
ఎటువంటి సందేహం లేదు. ఏదైతే అమెరికా రాయబార కార్యాలయాన్ని గుల్ల చేసిన పరిస్థితి ఉంది, ఎగబడి కొట్టిన పరిస్థితి ఉంది, ఆ పెద్ద ఎత్తున అద్దాలు గోడలు ఫర్నిచర్ ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పాకిస్తాన్ లో జరిగిన ఈ చర్యలు చూసి పాకిస్తానే నివ్వెరపోయిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రధాని వీరందరూ ఒక్కసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ తో యుద్ధం కొన్ని దేశాలు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, కొన్ని దేశాలు అమెరికాకి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క చైనా రష్యా ఎటువైపు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క దాడులు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ముంబైలో గాని, ఇటుపక్క తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, మహారాష్ట్రలో గాని, ఢిల్లీలో గాని, కాశ్మీర్ లో గాని పెద్ద ఎత్తున ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. ముస్లిం వర్గానికి చెందిన వారంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఇరాన్ కి అయితే మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరాన్ కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం ఇప్పటికి ఆగదు అన్న సందర్భంలో చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు ఒక రకంగా తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అమెరికాకు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తున్న పరిస్థితి ఉంది. వాటిలో చూసుకుంటే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతారు, బహ్రెయిన్, అలాగే జోర్డాన్ దేశాలు మొత్తం కూడా తమ భూభాగంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను రక్షించుకుంటూ కూడా అమెరికాకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఈ దేశాలు ఉద్రిక్తతలను కొంతమేరకు తగ్గించాలని కోరుకున్నప్పటికీ అమెరికా భద్రతా చర్యలకు లోపాయకారకంగా సహకరిస్తుందనేది మా జగమెరిగిన సత్యం. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కొన్ని పాశ్చాత్య దేశాలు ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను తీవ్రంగా ఖండిస్తూ గతం నుంచే అమెరికా వైపు నిలబడిన పరిస్థితి అయితే తెలిసింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ కూడా అమెరికా చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే అంతర్జాతీయ పరిణామాల మధ్య భారతదేశం తన యొక్క వైఖరిని మాత్రం అలా నిశ్శబ్దంగా కొనసాగిస్తుంది. ఎప్పుడు కూడా భారతదేశం ఒక పక్క కొమ్ముగాస్తా ఉండదు. మరొకసారి భారతదేశం తన వైఖరిని మాత్రం నిశ్శబ్ద వైఖరిని కొనసాగిస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇరు దేశాలకి మద్దతు ఇచ్చే విషయంలో భారత్ ఇప్పటి వరకు అధికారికంగా కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ భారత్ కు కొంత మేరకు బలమైన దౌత్య ఆర్థిక సంబంధాలు ఉండటం వలన భారతదేశం ఎటు నిలుస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున $1 మిలియన్ ప్రశ్నలాగా మిగిలిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన కారణం ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని కొంత మేరకు భారతదేశం అయితే ఆందోళన చూస్తుంది. ప్రజలు కొంత మేరకు దీని మీద అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుతూ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరోపక్క దేశవ్యాప్తంగా కూడా ఇరాన్ కి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద ఇరాన్ ఏకకాలంలో దాడులు చేయడంతో ఆ దేశాలన్నీ కూడా ఆ దేశంపై ఇరాన్ పై యుద్ధం చేయాలా, లేకపోతే ఆ దేశంలో ఉన్న అమెరికా స్థావరాలను రక్షించుకోవాలనే దాని మీద అయితే దృష్టి పెట్టాయి. మొత్తానికి ఇరాన్ సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ముందుకొచ్చి తాము అమెరికాతో చర్చలు జరుపుతామంటూ తెలిపారంటూ కూడా ట్రంప్ తెలిపారు. ఈ ట్రంప్ తెలిపిన దాని పట్ల దేశవ్యాప్తంగా కొంత మేరకు ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. దేశాధినేతలు ఊపిరి తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా చర్చలు జరుగుతాయా లేక పూటకొక మాట గంటకొక చోద్యం చేసే ట్రంప్ ఈ మాట ఎక్కిలి చేష్టలుగా మాట్లాడాడే అనేది మాత్రం అందరికీ కన్ఫర్మ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రంప్ మాటలు మొదటగా
ఆ గతంలో ప్రతి ఒక్కరు నమ్మే పరిస్థితి ఉంది. కానీ ట్రంప్ ఇప్పుడు ఏ మాట చెప్పినా గానీ అది తీవ్ర ఆ కార్యరూపం దాల్చే వరకు కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. కాబట్టి ట్రంప్ ప్రస్తుతానికి ఆ ఇరాన్ సంబంధించిన ప్రతినిధులు ముందుకొచ్చారు, మాట్లాడతామని అడుగుతున్నారు, అందుకు తాను అంగీకరించానని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే నేడు ఇరాన్ కు అమెరికా ప్రతినిధులకు ఇజ్రాయెల్ ప్రతినిధులకు ఆ చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు సఫలీకృతం అయితే ఆ యుద్ధం ఆగిపోతుంది. ఈ పని వారు ముందే చేసి ఉండాల్సిందంటూ కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ కీలక ప్రకటన తర్వాత కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. అయితే నేటి చర్చల తర్వాత మాత్రం ఏం జరుగుతుందని మాత్రం యావత్ ప్రపంచ అధినేతలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.